హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా రైతులకు అదిరిపోయే శుభవార్త. నేడే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్న ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏ డబ్బులు రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రైతులకు ఉగాది కానుక అందించేందుకు ముందుకొచ్చింది కూటమి సర్కారు. ఇవాళ ఏపీ రైతుల ఖాతాల్లో 6,000 జమ చేయనుంది. పీఎం కిసాన్ స్కీములో భాగంగా నేడు అస్సాం పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 22వ విడత నిధులు విడుదల చేస్తారు. ఈ సందర్భంగా 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 2,000 చొప్పున జమ చేయనున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ నిధులు సీఎం చంద్రబాబు రిలీజ్ చేస్తారు. ఇక ఏపీలో అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల. ఉగాది కానుకగా పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ నిధులను కృష్ణా జిల్లా గన్నవరంలో సీఎం చంద్రబాబు నాయుడు నేడు రిలీజ్ చేయనున్నారు. 48.85 లక్షల మంది రైతుల అకౌంట్లలో 6,000 చొప్పున జమ చేయనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 అందనుండగా 4,000 రూపాయలు ఏపీ సర్కారు అందిస్తుంది. ఇక ఈ అన్నదాత సుఖీభవ పథకం అర్హుల లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి అన్నదాత సుఖీభవ .ఏపీ.గవర్నమెంట్.ఇన్ లింక్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది.